హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ క్వీన్ దీపు అఫీషియల్. ఈరోజు వచ్చి ఎతిన్ బర్త్డే వ్లాగ్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. డోరామోన్ కేక్ అయితే తెప్పించాము. కిడ్స్కి ఎప్పుడు కూడా వాళ్ళకి సంబంధించినవి అయితే బాగుంటాయని చెప్పి ఇక్కడ బర్త్డే డెకరేషన్ వచ్చేసి చాలా సింపుల్గానే చేసేసాము. నా బర్త్డేకి చేసిన డెకరేషన్ నేనైతే కొంచెం సేవ్ చేసి ఉంచాను. అవి బ్యాక్ సైడ్ వెలిగించి అంటించి తర్వాత నేను బెలూన్స్ అయితే తెప్పించాను. సో ఇక్కడ ఎతిన్కి అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్, ఎతిన్ ఫ్రెండ్స్ అందరూ కూడా, ఎతిన్తో ఆడుకునే వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఓవరాల్గా బ్యాక్ సైడ్ డెకరేషన్ అంతా కూడా సింపుల్గా అయిపోయింది. ఇక్కడైతే ఎతిన్ క్యాండిల్ అయితే వెలిగిస్తున్నాడు. క్యాండిల్ అయితే సరిగ్గా వెలగలేదు. కొన్ని క్యాండిల్స్ అసలు బాగా రావట్లేదు. సో వాడు వెలిగిస్తున్నాడు కానీ అవ్వట్లేదు. చాలాసేపు ట్రై చేశాడు. ఇది అక్కడ వచ్చేసి నేను స్టాండ్ అనేది ఫిట్ చేస్తున్నాను. ఎందుకంటే కరెక్ట్గా వీడియోస్ అన్నీ వస్తున్నాయా లేదా అన్నట్టు, అంత కష్టపడి మళ్ళీ వ్లాగ్ పోస్ట్ చేయాలి కదా అన్నట్టు. సో నా బర్త్డేకి ఏమైందంటే ఒక్కోసారి వీడియో ఆఫ్ అయిపోయింది. సో కెమెరా వైపు చూస్తున్నాను కరెక్ట్గా వస్తుందా లేదా అన్నట్టు. బాగానే వచ్చింది. ఇదేంటంటే వెలుగుతుంది ఆరిపోతుంది, వెలుగుతుంది ఆరిపోతుంది. ఫుల్ కామెడీ అయింది బర్త్డేకి. అది ఎక్కడ పేలిపోతుందా అని అయితే భయం వేసింది. కొన్ని క్యాండిల్స్ అయితే పేలిపోతున్నాయంట. ఇంకా సరే అని చెప్పి అప్పటికే 2-3 టైమ్స్ నేను వెలిగించాను కానీ వెలిగి ఆరిపోతుంది. ఇంకా సరే అని చెప్పి ఇంకా తీపించి వాడితో అయితే కేక్ అయితే కట్ చేసేసాను. సో ఈసారి అయితే ఎతిన్ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. ఇంకా రోజు స్కూల్కి అయితే వెళ్ళలేదు. వేరే వర్క్స్ ఉండటం వల్ల రోజు వెళ్ళలేదు. మేమేమో హైట్గా కనిపించి అందులో సరిగ్గా వీడియో కనిపించట్లేదు స్టాండ్తో. ఎప్పుడు వీడియో తీసే వాళ్ళు ఎవరొకరు ఉంటారు. సార్ అందరూ పిల్లలే కదా, ఇంకా వీడియో తీయటం అయితే అన్నీ పాసిబుల్ అవ్వలేదు. సో ఇంకెక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసారు. కేక్ అయితే కట్ చేస్తున్నారు. ఎతిన్ అయితే 3-4 డేస్ నుంచే స్టార్ట్ చేశాడు. స్కూల్కి పంపించకపోయినా ఈవినింగ్ మా ఫ్రెండ్స్ వస్తారు, కేక్ కట్ చేసేటప్పుడు అందరినీ పిలుద్దాం మమ్మీ అని. జిత్తుగడిని మీరు అబ్జర్వ్ చేశారో లేదో, షర్టు దిగుడుగా పెట్టుకున్నాడు. మేము తర్వాత చూసి మళ్ళీ బటన్స్ అనేవి చేంజ్ చేసాము. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది క్లియర్గా. నేనైతే ఫస్ట్ అబ్జర్వ్ చేయలేదు. బర్త్డే వీడియోస్లో అంతట్లో కూడా వాడు అలానే వచ్చేసాడు. ఇక్కడ వచ్చేసి మేము అందరం కూడా కేక్ అయితే పెడుతున్నాము. నా బర్త్డేకి నేను అది పేల్చాను కదా, సో అలాంటిదే వాళ్ళ డాడీతో వెళ్ళి తెచ్చుకున్నాడు. ఈసారి నేను ఏంటంటే కేక్కి ఆ బెలూన్స్కి అన్నిటికీ వాళ్ళే వెళ్ళి తెచ్చుకున్నారు. నేను కొంచెం ఇది శారీస్ది బిజినెస్ పెట్టాను కదా, సో హడావుడిలో ఉన్నాను. ఎవరొకరు రావటం, వాళ్ళకి చూపించడం. ఇప్పుడు అంతా సీజన్ కదా, క్రిస్మస్ ఫెస్టివల్స్ ఉన్నాయి, అందరూ ఉన్నారు, అసలు ఖాళీ లేదు. సో అందుకని చెప్పి నేను డెకరేషన్ కూడా ఈసారి పెద్దగా చేయలేదు, ఉన్నదాన్నే అడ్జస్ట్ చేసేసాను. ఇక్కడైతే అది పేల్చడానికి కుస్తీ పోటీలు పడుతున్నారు. అసలు ఎంతసేపు పేల్చినా పేలలేదు. వాడు పేలుద్దామని ట్రై చేశాడు. ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్ భార్గవ్ అయితే పేల్చాడు. సో అక్కడ వాడు రీల్ కోసం అని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే దిగాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రాశారు. ఇంకా మామూలుగా రాలేదు. ఇంకా ఫుల్గా ఫేస్లోకి కంట్లోకి ఎంత వెళ్ళిపోయింది. డ్రెస్ నిండా రాసేసుకున్నారు. ఇంకా అది అసలు పోవడానికి ఎంత టైం పట్టిందో. ఫేస్ వాష్ చేసినా అసలు అది పోలేదు, క్రీమ్ మొత్తం కూడా. నెక్స్ట్ డే వాడికి ఫుల్ కోల్డ్. ఇంకా కేక్ అందరూ పెడతా ఉంటారు కదా, దట్ ఇంకోటి ఏంటంటే ఆ కేక్ రాసినప్పుడు అది ముక్కులోకి కంట్లోకి ఎంత వెళ్ళిపోయింది. ఇంక వీడు కూడా రాసేసాడు, వాళ్ళ తమ్ముడు కూడా. ఇంకా సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా కేక్ పెట్టి ఫేస్కి రాయటం. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి అయితే అసలు వదలలేదు, రాస్తూనే ఉన్నాడు ఎంతసేపటికి కూడా. తర్వాత ఇంకా 1 by 1 వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా సరదాగా ఫొటోస్ అయితే దిగారు. ఒక 1 by 1 అందరూ ఫొటోస్ దిగారు. సో ఈసారి అయితే అనుకోకుండా చాలా బాగా జరిగింది ఎతిన్ బర్త్డే. ఈసారి అందరూ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకున్నాడు. ఎవ్రీ ఇయర్ ఏంటంటే వైజాగ్లో ఒక్క సంవత్సరమే వైజాగ్లో వేరే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పిలిచారు. తర్వాత అపార్ట్మెంట్లో ఇంకా పిల్లలు గట్ట ఏమీ లేరు. ఇంకెప్పుడు బీచ్ దగ్గర ఇంటి దగ్గర ఇలా కట్ చేయటం ఇదే ఇంకా. సో ఇక్కడ 1 by 1 వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకటి పాపం తీసుకుని వచ్చి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు ఎతిన్కి. పిల్లలకి ఏంటంటే పిల్లలు ఉంటే బర్త్డేస్కి అదొక సరదా కదా. సో వాళ్ళని ఇన్వైట్ చేయంటనే ఉన్నాడు ఎతిన్. సో సరదాగా అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయింది. నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ అక్కడ ఫ్రెండ్స్ అందరూ సౌండ్లకి అసలు వినపడలేదు. ఇక్కడ ఏంటంటే బర్త్డే బాంబ్స్ అంట. వాడికి ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ టప్ప పీకితేనే ఉన్నారు. ఇంకా దొరికిందే సందని చెప్పి చితక్కొట్టి వదిలిపెట్టారు వాడిని. ఇక్కడ వచ్చేసి స్నాక్స్ అయితే రెడీ చేసేస్తున్నారు. ఇంకా ఇక్కడ జిత్తు వచ్చేసి
అదేంటో గెస్ట్ చేయి, ఇదేంటో గెస్ట్ చేయి అంటున్నాడు. ఇంకా సరే వాళ్ళ ఫ్రెండ్స్ ఎదురుకుండానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఇక్కడే ఓపెన్ చేయి అంటే ఇంకా వాళ్ళు ఎదురుకుండానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఓపెన్ చేశాడు. సో పిల్లలకి అదొక సరదా కదా, ఏమొచ్చినాయి ఏంటి అని చూసుకోవడం, వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్ కూడా పిల్లలకి. ఫైనల్గా అయితే చాలా బాగా జరిగింది. పిల్లలు అందరూ కూడా లాస్ట్లో అయితే సాంగ్స్ పెట్టాము, కొంతసేపు డ్యాన్స్లు అయితే చేశారు. స్కూల్లో ఏవో ప్రోగ్రామ్ జరుగుతుందంటే దీనికి యాన్యువల్ డే జరుగుతుంది, దానికోసం ఏదో ప్రాక్టీస్ చేస్తున్నారంట. సో దానికి సంబంధించి కూడా వాడు డ్యాన్స్ అయి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అలా స్కూల్ అబ్బాయి కూడా వస్తే ఇంకా వాళ్ళిద్దరూ కలిపి కూడా లాస్ట్లో డ్యాన్స్ అయితే చేశారు. ఇది వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేనైతే ఎక్కువగా అయితే ఏం పోస్ట్ చేయలేదండి, లాగ్ అయిపోతుంది అన్నట్టు. నేను చిన్న వీడియోస్ పోస్ట్ చేశాను. ఇందులో ఎక్కువగా మరీ లాగ్ అయిపోయినా కూడా బోర్ వస్తుంది కదా అన్నట్టు చిన్నగానే నేను చిన్నగా పోస్ట్ చేశాను. అలానే వాడికి వచ్చిన ఒక చాక్లెట్ గిఫ్ట్ని అందరికీ కూడా బయట ఇస్తున్నాడు, ఫ్రెండ్స్ అందరికీ. ఎప్పుడు సండేస్ ఎప్పుడైనా హాలిడే టైంలో కిందకి వెళ్ళి వీళ్ళందరూతో కలిసి క్రికెట్ అవి ఆడుకుంటూ ఉంటాడు. ఎత్తింది డ్రెస్ అవుట్ఫిట్ ఎలా ఉందనేది నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చాక్లెట్ అనేసరికి ఎవరు వదిలేస్తారు, సో అలానే నేను కూడా వెళ్ళి అయితే చాక్లెట్ అయితే తినేసాను వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా నేను ఎవ్రీ ఇయర్ వీడి బర్త్డేకి ఎప్పుడు సౌత్ ఇండియాలోనే చేస్తాను షాపింగ్ నేను. సో వీడి డ్రెస్ ఎలా ఉందనేది నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మార్నింగ్ వేసుకున్న వీడియో నేను చిన్నగా షార్ట్స్ పోస్ట్ చేశాను, షార్ట్ వీడియో చూడొచ్చు. సో ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత వాడిని రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళాము. ఎవ్రీ ఇయర్ బర్త్డేస్కి రెస్టారెంట్కి వెళ్తాం కదా, ఈసారి వద్దులే అనుకున్నాము, బట్ మళ్ళీ వాడు ఫీల్ అవుతాడు అన్నట్టు ఇంకా వాడికి తీసుకెళ్ళి ఇంకా వాడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ. ఇది వచ్చేసి ఫిష్ ఫ్రై అయితే ఆర్డర్ చేసాము సితారాలో, అలానే బిర్యానీ. లాస్ట్లో ఐస్ క్రీమ్ అయితే తింటున్నాడు. ఐస్ క్రీమ్ అయితే నేను తీసుకున్నది కాదు, బర్త్డే అని చెప్పి సితారా వాళ్ళే ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కదా, కాంప్లిమెంటరీ కింద వాడికి ఇది ఇచ్చారు. మాకు వచ్చేసి బ్రెడ్ హల్వా ఇచ్చారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని అయితే ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే చూస్తున్న వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీ ముందు తీసుకురావాలంటే నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, లవ్ యూ ఆల్.